దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి చిన్న మాట చదువుకొని ఆరాధన క్రమంలో ముందుకు సాగుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుట నేను నోరు తెరుచున్నప్పుడు దానిని గురించి నేను మాటలాడాల్సినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలుకోగా ఉండుడి. దేవుడి యొక్క వాక్యం మన వినికిలో దీవించును గాక. దేవుని బిడ్డారా, అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నేను దేని నిమిత్తం రాయబారిన సంఖ్యలలో ఉన్నాను అంటున్నాడు. పౌలు భక్తుడు సంఖ్యలలో ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలును నేను ప్రార్థించుచున్నానన్నాడు. ఖైదీనైన దేవుని బిడ్డ, సువార్త నిమిత్తం ఖైదీగా చేయబడ్డాడు పౌలు భక్తుడు. దేని నిమిత్తము రాయబారిన ఈ సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను నోరు తెరుచున్నప్పుడు దానిని గురించి నేను మాటలాడినట్లుగా ధైర్యముతో మాటలాడటకై వాక్శక్తి అనుగ్రహించబడినట్లుగా నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలుకోగుండి ప్రార్థన చేయమన్నా. మొట్టమొదటిగా దేవుని బిడ్డారా, ప్రార్థన అనేది ఆయన కోరుతూ ఉన్నాడు. రోమాపత్రిక 15వ అధ్యాయము 20వ వచనంలో చెప్పబడుతూ ఉంది. దయచేసి చూడండి. రోమాపత్రిక 15:20. అధ్యాయము చూసారా? 15వ అధ్యాయం 30వ వచనం చదువుతున్నాను. సహోదరులారా, నేను యూదయాలోనున్న అవిధేయుల చేతుల నుండి తప్పింపబడి యెరూషలేమునకు చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు నేను దేవుని చిత్తం వలన సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలందు నాతో కలిసి పోరాడవలెనని నా కోసం ప్రార్థన చేయండి. యూదయాలోనున్న అవిధేయులను చేతుల నుండి తప్పింపబడి యెరూషలేమునకు చేయవలసిన ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయండి అని చెప్తా ఉన్నారు. దేవుని బిడ్డారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి 19వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు నేను ఏ విషయంలో సిగ్గుపడక ఎప్పటి వలె ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుటకు నాకు బ్రతుకు మూలమునైనను సరే, సావు మూలమునైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగులు నిరీక్షించుచున్న ప్రకారం మీ ప్రార్థన వలన అని చెప్తాను. ప్రార్థన కోరుతూ ఉన్నాడు పౌలు భక్తుడు. ప్రార్థన కోరుతూ ఉన్నాడు. దేవుని ప్రార్థన కోరుతూ ఉన్నాడు పౌలు భక్తుడు. ప్రార్థన కావాలి. ఎందుకోసం అంటే సువార్త చేయడానికి, సువార్త మర్మమును ప్రకటించడానికి. దేవుని బిడ్డలారా, ఎంతో సమాచారం ఉన్నప్పటికీ కూడా దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నా. అపోస్తలుడైన పౌలు నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలలో ఉన్నాను.
ఆ సువార్త మర్మమును, ఆ సువార్త మర్మం. పౌలు భక్తుడు సంఖ్యలలో ఉన్నాడు. ఎందుకోసమయ్యా అంటే సువార్త మర్మమును, సువార్త మర్మము. సువార్త అనేది ఒక మర్మము అని చెప్తా ఉన్నాడు. సువార్త మర్మము, సువార్త మర్మం. క్రీస్తు ఒక మర్మమై ఉన్నాడు. క్రీస్తు కూడా ఒక మర్మమై ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఈ 31 చదువుతున్న, నీ హేతువు చేత పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరం అగుదురు అని చెప్పి, ఈ మర్మము గొప్పది. అయితే నేను ఎవరి కోసం చెప్తున్నాను? నేను క్రీస్తుని గురించి, సంఘము గురించి చెప్తున్నాను. క్రీస్తు ఒక మర్మమై ఉన్నాడు అని లేఖనము చదివిస్తూ ఉంది. గత కాలంలో నేను ఈ అంశము క్రీస్తు మర్మ పురుషుడు, క్రీస్తు మర్మమై ఉన్నాడని నేను గత కాలంలో ఈ విషయాన్ని మాట్లాడాను. దేవుని బిడ్డ, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము, క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడి పరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయమును దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి అని చెప్పాడు. క్రీస్తు మర్మమును గురించి, క్రీస్తు ఒక మర్మమై ఉన్నాడు. దేవుని బిడ్డ, ఇక్కడ వచ్చి అంటాడు ఎఫెసీలో క్రీస్తు మర్మమై ఉన్నాడని చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక అంటాడు సువార్త మర్మము అన్నాడు. సువార్త మర్మము, సువార్త అనే మర్మము, సువార్త అనే మర్మము ధైర్యముగా తెలియజేయుట కన్నా. సువార్త మర్మం ఏంటి? సువార్త మర్మము, సువార్త మర్మం అంటే ఏంటి? సువార్త, సువార్త ఇది సువార్త అనగా మంచి వార్త, సువార్త అనగా శుభవార్త, మంచి వార్త అని అర్థం. దేవుని బిడ్డలారా, ఈ సువార్త అందరికీ క్షేమమైంది. దేవుని బిడ్డలారా, అందరికీ క్షేమమైంది. అందరికీ క్షేమమైనదని లేఖనము సెలవిస్తూ ఉంది. 1 కొరింథీ 1:18 అంటాడు అపోస్తలుడైన పౌలు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనం అని చెప్తా ఉన్నా. 24 అంటాడు, ఆయన యూదులకు అటంకముగాను అన్యజనులకు వెరితనముగానున్నాడు కానీ యూదులకేమి గ్రీకు దేశస్థులకేమి సిలువ వేయబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నది అని చెప్తున్నాడు. దేవుని బిడ్డ, సువార్త అనే విషయాన్ని మనము గమనించినట్లయితే సువార్త అనేది ఏ దానికోసము చెప్పబడుతూ ఉంది అంటే యేసు క్రీస్తు కోసమే ఆ సువార్త. యేసు కోసం సాక్ష్యం ఇస్తాం. సువార్త మర్మము, సువార్త మర్మము. ఆ సువార్త మర్మము, సువార్తలో ఒక మర్మం ఉంది. సువార్త మర్మమై ఉంది. క్రీస్తు సువార్త, సిలువ సువార్త, యేసును గూర్చిన వార్త, యేసును గురించిన వార్త అది ఒక మర్మముగా ఉంది. దేవుని మర్మమై ఉన్న సువార్త అది ఆది అందున్న వార్త. యోహాను సువార్త 1వ అధ్యాయములో చెప్పబడతా ఉంది. 1వ అధ్యాయము మొదలు చదివినట్లు, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడయ్యింది,
ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆది యందు వాక్యం ఉన్నది, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమైన దేవుడు ఒక సమయాన శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు. దేవుని బిడ్డలారా, 14వ వచనం 1:14, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యలోకి వచ్చాడు. సువార్త మర్మము, క్రీస్తుని గురించిన సువార్త. ఈ సువార్త క్రీస్తుని గురించి సువార్త. ఈ సువార్త ఎవరిని తెలియజేస్తుందంటే యేసును తెలియజేస్తూ ఉంది. యేసుని గురించిన సువార్త. ఆ సువార్త మర్మముగా చెప్పబడ్డది, మర్మంగా చెప్పబడ్డది. దేవుని బిడ్డలారా, మర్మముగా చెప్పబడ్డ ఆ సువార్త మర్మము అన్నాడు. ఆ సువార్త క్రీస్తుని గురించిన వార్త, క్రీస్తుని గురించిన వార్త. ఆ సువార్త యేసుని గురించిన బోధన ఉంది. దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం చూసినట్లయితే 8వ వచనం, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తము గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకై అంటున్నారు. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు ఆయన తన దయా సంకల్పము చొప్పున, చిత్తము చొప్పున తన చిత్తము గూర్చిన మర్మము మనకు తెలియజేసి, దేవుని బిడ్డలారా, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన దయా సంకల్పము చొప్పునట తన చిత్తము గూర్చిన మర్మము మనకు తెలియజేసి, యేసుక్రీస్తు కాలము సంపూర్ణమైనప్పుడు మన మధ్యలోనికి వచ్చాడు ఆయన. దేవుని బిడ్డలారా, యేసును గురించిన వార్త ఒకానొక సమయంలో కాలము సంపూర్ణమైనప్పుడు యేసును గురించిన వార్త అనేకులకు తెలియజేయబడుతూ ఉంది. ఒకప్పుడు ప్రవక్తల చేత దేవుడు మాట్లాడాడు, కానీ తర్వాత తన కుమారుని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడని లేఖనం సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, పూర్వకాలమున నానా విధములుగాను నానా సమయములలోను నానా విధముగాను ప్రవక్త ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించెను. దేవుని బిడ్డలారా, పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్త ద్వారా మాట్లాడాడు. అప్పుడు ఆయన మర్మమై ఉన్నాడు. ఒకప్పుడు క్రీస్తు మర్మమై ఉన్నాడు. అప్పుడు క్రీస్తుని గురించిన వివరములు లేవు, క్రీస్తుని సాక్ష్యాలు లేవు. అప్పుడు మర్మముగా చెప్పబడ్డది, గూఢార్థముగా చెప్పబడ్డది. మెస్సయ్య వస్తాడు అని పాత నిబంధనలు కూడా యేసును గురించి ప్రవక్తలు ప్రవచించారు. నానా విధ సమయంలో నానా విధాలుగా నానా సమయంలో ప్రవక్తలు ప్రవచించారు. దేవుని బిడ్డలారా, అది మర్మముగా ప్రకటించబడింది క్రీస్తుని గురించిన వార్త. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు
ఆ మర్మ పురుషుడు వాక్యమైన దేవుడు మన మధ్యలోనికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 4వ అధ్యాయములో మనకు ఆ మాట చూస్తూ ఉన్నాం. దయచేసి గలతీ పత్రిక 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 4వ వచనం, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడు ఆయన. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. కాలము సమయం వచ్చినప్పుడు యేసు ప్రభుల వారు ఆ మర్మమైన దేవుడు మన మధ్యలోనికి, వాక్యమైన దేవుడు, కృపాసక్తి సంపూర్ణుడుగా మన మధ్యలోనికి ఆయన వచ్చాడు. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు కోసం చెబుతున్న ఈ సువార్త యేసు క్రీస్తు కోసమే చెప్పబడుతుంది. ఈ సువార్త, ఈ మర్మమైన సువార్త ఎవరి కోసం చెప్పబడుతుంది అంటే యేసు క్రీస్తు కోసం చెప్పబడుతుంది. పూర్వకాలం నుండి చెప్పబడుతుంది, ప్రవక్తల ద్వారా చెప్పబడుతుంది. నానా సమయములు నానా విధాలుగా క్రీస్తు కోసం చెప్పబడుతున్న ఈ సువార్త, క్రీస్తు కోసం చెప్పబడుతున్న ఈ సువార్త మర్మమై ఉంది అని చెప్తా ఉన్నాను. సువార్త మర్మమై ఉంది. ఈ సువార్త క్రీస్తు కోసం చెప్పబడుతుంది అనేది మొట్టమొదటి విషయం. రెండవది ఏంటంటే ఈ సువార్త మర్మమై ఉంది అని చెప్పబడతాను. సువార్త మర్మమై ఉంది. ఈ యొక్క విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, సువార్త మర్మమై ఉంది. మర్మము అయినవాడు క్రీస్తు. ఆ మర్మమైన క్రీస్తు కాలం సంపూర్ణమైనప్పుడు మన మధ్యలోకి వచ్చాడు. సర్వమానవాళి కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. భలే సర్వమాన పాప విమోచన క్రయధనంగా తన ప్రాణమిచ్చి మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి తండ్రి పురి పార్శ్వమందు అని ఆశీనుడై ఉన్నాడు. మర్మ పురుషుడు, మర్మమై ఉన్న క్రీస్తు. అయితే ఆ మర్మమై ఉన్న సువార్త మనము అనేకులకు తెలియజేయాలని దేవుని చిత్తము, ఆశ ఉన్నది గనక సువార్తలో మర్మం ఉంది. సువార్తలో మర్మం ఉంది. దేవుని బిడ్డలారా, ఆ సువార్త మర్మమును అంటున్నాడు గనక ఆ మర్మం ఎక్కడెక్కడ ఉంది అంటే మన దేశ పురాణాలలో రాయబడి ఉంది. ఆ సువార్త మర్మం దేశ పురాణాలలో, వేదాలలో, శాస్త్రాలలో మాత్రమే కాదు, ప్రపంచంలో ప్రామాణికంగా చెప్పబడుతున్న మత గ్రంథాలన్నిట్లలో క్రీస్తుని గురించిన వార్త ఉంది. అది మర్మముగా చెప్పబడింది. ప్రామాణికముగా చెప్పబడుతున్న ప్రతి మత గ్రంథములో కూడా దేవుడు తన గురించిన సాక్ష్యాలు రాయించాడు. దేవుని బిడ్డలారా, ఆ మాట యోహాను సువార్త 5వ అధ్యాయములో మనము చూడగలుగుతాము. దేవుని బిడ్డలారా, 49లో అంటాడు, లేఖనములయందు మీకు నిత్యజీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. లేఖనాలను మీరు పరిశోధించండి. ప్రామాణికంగా ఎంచబడుతున్న మత గ్రంథాలలో ప్రపంచములో
మత గ్రంథాలలో, ప్రామాణిక గ్రంథాలు అన్నిట్లలో కూడా నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. యేసు ప్రభుల వారు చెప్తా ఉన్నారు, లేఖనాలు పరిశోధించండి, అవి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. భారతదేశంలో ఉన్న వేదాలు మాత్రమే కాదు, పురాణాలు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని గ్రంథాలలో యేసు కోసం రాయబడింది. అది మర్మముగా చెప్పబడ్డది. ఆ మర్మమును నేను ప్రకటించాలి, ధైర్యముగా ప్రకటించాలి. దేవుని బిడ్డలారా, సువార్తను ప్రకటించాలంటే ధైర్యం కావాలి. ఎందుకంటే అన్ని గ్రంథాలలో యేసుని గురించి సాక్ష్యాలు ఉన్నాయి. ప్రకటించవలసినప్పుడు మరి అనేకులు తిరుగుబాటు చేస్తారు, ఒప్పుకొనరు. అనేక మరి శ్రమలు, ఇబ్బందులు రావచ్చు. అలాంటి సమయంలో నేను మాట్లాడడానికి నాకు వాక్శక్తి కావాలి, ధైర్యం కావాలి. కనుక నా కోసం ప్రార్థన చేయండి అని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సువార్త మర్మముగా చెప్పబడ్డది. చూడగలిగిన కన్నులు, వినగలిగిన చెవు, ఒప్పుకునే హృదయసున్నతి, యథార్థమైన మనసు ఉంటే యేసు క్రీస్తు మీకు కనబడతాడు. ఆ సువార్తను చూడగలిగితే, ఆ సువార్తను వినగలిగితే అందులో గొప్ప మర్మము ఉన్నది. మర్మ పురుషుడు మనము కనబడతాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈనాడు అనేక విధాలుగా మరి ప్రార్థన చేశారు. తమసోమ జ్యోతిర్గమయ, అసతోమ సద్గమయ, మృత్యోర్మ అమృతాంగమయ అని చెప్పబడింది. తమసోమ జ్యోతిర్గమయ అని తప్పిస్తూ, జపిస్తూ, ఘోషిస్తున్నాను. కనబడలేదా? సత్యసువార్త వినబడలేదా అని ఒక పాటలో భక్తుడు రాసుకున్నాడు. దేవుని బిడ్డలారా, మాకు సత్యము కావాలి. అసత్యములో నుంచి సత్యం నడిపించే వారెవరున్నారో ఆ భగవంతుడు మాకు కావాలి. మరణములో ఉన్నాము, మమ్మల్ని జీవనం నడిపించే భగవంతుడు కావాలి. చీకటిలో ఉన్న వెలుగులోనికి మమ్మల్ని నడిపించే భగవంతుడు కావాలి అని ఋషులు ప్రార్థన చేశారు, తప్పించారు, జపములు చేశారు, ఘోషించారు. వాళ్ళ వేదాలలో రాయబడింది, ఈ విషయాలు రాయబడింది, మర్మంగా రాయబడింది. ఈయన ఎవరు? వేదాలు చెప్తా ఉన్నాయి. ఈయన ఎవరు? మమ్మల్ని మరణం నుంచి జీవనం నడిపించే భగవంతుడు ఎవరు? ఇందులో రాయబడింది. చీకటిలో ఉన్నాము, వెలుగులో నడిపించే భగవంతుడు ఎవరు? అసత్యము ఉన్నాము, సత్యము చెప్పే భగవంతుడు ఎవరు? మా గ్రంథాల్లో రాయబడింది. ఈ నెరవేర్పు ఎవరిలో జరుగుతుంది? ఎవరి కోసం ఈ మర్మము రాయబడింది? ఎవరి కోసం ఈ సాక్ష్యం చెప్పబడుతుంది? ఈ మర్మము మాకు బయలుపడాలని వాళ్ళు ఎంతో రోధించారు, వేదన పడ్డారు, ఘోషించారు, తపస్సులు చేశారు. ఈ మర్మముగా చెప్పబడ్డది. ఇది ఎక్కడ నెరవేరుతుంది? ఎవరిలో నెరవేరుతుంది? ఏ దేశంలో నెరవేరుతుంది అని వాళ్ళు ఎన్నో జపాలు, వ్రతాలు చేశారు, పూజ చేశారు. ఆ మర్మము పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. ఇది మర్మంగా చెప్పబడింది, అది మేము ప్రకటించాలని చెప్తుంది దేవుని బిడ్డ. ఆ మరణములో నుంచి జీవం నడిపించేవాడు, చీకటిని వెలుగులో నడిపించేవాడు, అసత్యం నుండి సత్యం నడిపించే భగవంతుడు యేసు ప్రభుల వారని బైబిల్ చెప్తాను. నేనే మార్గమును, నేనే జీవమును, సత్యమునై ఉన్నానని లేఖనం సెలవిస్తుంది. నేను లోకానికి వెలుగునన్నా, నేను జీవమై ఉన్నానన్నా, నేను సత్యమై ఉన్నానన్నాడు యేసు ప్రభుల వారు. దేవుని బిడ్డలారా, ఈ సువార్త మర్మంగా చెప్పబడింది, అనేక గ్రంథాలలో చెప్పబడింది. ఆ మర్మము ఎవరు అంటే యేసు ప్రభుల వారు. యేసు ప్రభుల వారు ఆ మర్మం.
ఈ మర్మమైన సువార్త పౌలు ప్రకటించాడు. ఈనాడు కొంతమంది దేవుని బిడ్డల అదే పంథాలో ప్రకటించే ప్రవక్తలు ఉన్నారు. ఆ మర్మమును ఈనాడు అనేకులు ప్రకటిస్తున్నారు. ఆలోచించండి, గ్రహించండి. ఆ మర్మమైన సువార్త, ఆ మర్మ సువార్త ఎవరి కోసం చెప్పబడుతుంది అని ఆలోచించగలిగితే యేసు మీకు ప్రత్యక్షమవుతాడు. దేవుని బిడ్డారా, ఆ మర్మమైన క్రీస్తును నమ్మగలిగితే మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఆ మర్మమును ఈనాడు దేవుని బిడ్డలు, యేసు బిడ్డలు ప్రకటిస్తున్నారు. ప్రపంచమంతా ప్రకటిస్తున్నారు. అందరికీ మర్మమును ప్రకటిస్తున్నారు. సువార్త మర్మము, సువార్తలో ఉన్న ఈ మర్మాన్ని ప్రకటిస్తున్నారు. గ్రహించండి, ఆలోచించండి. మీరు రక్షింపబడతారు, మీకు సమాధానం కలుగుతుంది. ఇట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తమను వంచండి. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి, యేసయ్యా నీకు స్తోత్రం. ఈ మర్మమైన సువార్తను ప్రపంచమంతా ప్రకటించడానికి నీ కృప మాకు, నీ దాసులకందరికీ అనుగ్రహించండి. ఏ విధంగా చెప్పాలో వాక్శక్తి దయచేయండి. అయ్యా నీకు వందనాలు. ఆ మర్మమైన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అనేకుల కన్నులు తెరవండి. సత్యాన్ని గ్రహించే మనసు, హృదయసున్నది అందరికీ ప్రసాదించమని ప్రార్థిస్తూ యేసునామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తన దేవుని ప్రేమ కుమారుని కృప పరిశుద్ధ సన్నిధి గుడివున మనకును భూలోకమందున సకల భక్తు కోడికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.